తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. ఈ జిల్లాలో రైతులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోచుకోవచ్చు అనేటువంటి దానికి పచ్చ తమ్ముళ్ళు పసుపు కుంభకోణాన్ని ఈరోజు తెర మీదకి తీసుకురావడం జరిగింది. అంటే ఈ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు పసుపు 3,000 రూపాయలకి నాసిరకం పసుపు కొనుగోలు చేసి దాన్ని 6,000 నుంచి 6,500కి అమ్మి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డటువంటి సంఘటన జరిగితే దాని మీద ఇప్పటికీ కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఎందువల్ల పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం లేదు, విచారణ ఎందుకు జాప్యం అవుతుంది? చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరు ఆలోచన చేసేది 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. కానీ రైతులకు సంబంధించి రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలే. దేనికి ఈరోజు ఉదయగిరిలో పసుపు మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేశాడంటే పాపం రైతులు అనుకున్నారు చంద్రబాబు నాయుడికి మరలా రైతులు గుర్తుకొచ్చారేమో, ధరల స్థిరీకరణ నిధులు విడుదల చేయలేదు కాబట్టి కనీస మద్దతు ధర కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేశారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ తీరా చూస్తే కనీస మద్దతు ధర కల్పించడం వెనక ఎంత అవినీతి కుట్ర ఉందనేటువంటిది ఈరోజు బహిర్గతమైంది పసుపు కుంభకోణంలో. మన జిల్లా పరిషత్ సమావేశంలో చెప్పారు కుంభకోణం జరిగింది. 373 ఎకరాలకు సంబంధించినటువంటి సాగు వేసినట్టుగా ప్రాథమిక నివేదిక ఉంటే దాదాపుగా 1,211 ఎకరాల్లో సాగు చేసినట్టుగా దాదాపు రెట్టింపు రేటుతో రైతుల పేరు మీద దళారీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోచుకున్నారనేటువంటిది ఈరోజు బహిరంగ రహస్యం. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు మా వాళ్ళు 30% 40% ఉండారు అని. అప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పాత్ర ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులే బహిరంగంగా ఒప్పుకున్నారు మా వాళ్ళ పాత్ర కూడా ఈ అవినీతిలో ఉంది అని. నేను అడిగేది మీ పాత్ర ఈ అవినీతిలో ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మీరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? లేదు మాకు పరిపాలన చేత కావటం లేదు కాబట్టి అవినీతికి పాల్పడుతున్నారు, మేమేమీ చేయలేకపోతున్నాం అవినీతి పరులు అని చెప్పని ఆ మాటనే చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి ఇంతకుముందు నకిలీ ఎరువుల కుంభకోణంలో ఎక్స్పర్ట్ కాబట్టి ఈరోజు మంచి పాత్ర ఎతికి ఏదైతే సమర్థవంతంగా చేయగలడని చెప్పి నకిలీ ఎరువుల్లో సూత్రధారి పాత్రధారి అనేటువంటి చంద్రమోహన్ రెడ్డికి ఎతికి మరీ వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పాపం ఆయన ఈరోజు ఏ విధంగా పిండాలనేటువంటి ఆలోచన చేసి అక్కడికి తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ పెట్టి వాళ్ళందరితో చెప్పి వాళ్ళ అధికారులు చెప్పి కింద నుంచి మంత్రి దాకా ఇవ్వాలి మేము ముడుపులు అని చెప్పి. కాబట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి రకరకాలైన ప్రకటనలు చేస్తున్నాడు, అభివృద్ధికి నేను చిరునామా అంటున్నాడు, ఏదైతే చెప్తున్నాడో పాపం తన జన్మ ధన్యం అయిపోయింది అంటున్నాడు. సరే మంచిదే, ఎందుకంటే ఎవరైతే మా మీద ఎంపీటీసీలుగా పోటీ చేశారో, ఎవరైతే మా మీద సర్పంచులుగా పోటీ చేశారో, ఎవరైతే మా మీద జడ్పీటీసీలుగా పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళకి జన్మభూమి కమిటీ సభ్యులుగా ఇచ్చారు. దాని గురించి ప్రస్తావిస్తే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అన్నాడు ఏముందయా దాంట్లో పెద్ద గొప్ప, నీ మీద పోటీ చేసినటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వగలేదు, వాడికేదో జన్మభూమి కమిటీ సభ్యులు ఇస్తే మీరు బాధపడతారు అని. కాబట్టి ఆ విధంగా ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యి ఈరోజు మరలా అవకాశం వస్తుందో లేదా అని చెప్పి పిండి వదిలిపెట్టి కొట్టడానికి చివరికి పాపం రైతులను అడ్డం పెట్టుకుని పసుపు రైతులను అడ్డం పెట్టుకుని పసుపు కుంభకోణంలో నువ్వు పడేటువంటి చూస్తుంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా చంద్రబాబు నాయుడు నిప్పులాంటి వాడు, మీరిద్దరు నిప్పులాంటి మనుషులు, ఇంత నిప్పులాంటి మనుషులకు ఎందుకు చెదపడుతుంది? ఎందుకు పాపం మీరు ఈ విధంగా తయారవుతున్నారు? ఎందుకు మీలో వేడి తగ్గిపోతుంది? కాబట్టి ఇటువంటి నిప్పులాంటి మనుషులు నిప్పులాంటి నిజాలను వెలికి తీయకుండా మీరు ఎందుకు వాటిని అణిచిపెట్టడానికి అధికారులు ఏమంటున్నారు విచారణ కొనసాగుతా ఉంది అంటే ఈ విషయాన్ని ఏదో ఒక విధంగా జాప్యం చేసి రికార్డులు తారుమారు చేసి ప్రజల దృష్టి మరల్చి
ఏముంది ఒక వారం 10 రోజుల తర్వాత మాట్లాడతారు, మీడియా కథలు రాస్తుంది, ప్రజలు చర్చించుకుంటారు, ఓ 10 రోజులు దాని తర్వాత బాధపడిపోద్ది, మళ్ళీ కుంభకోణం కొత్తది వస్తుంది, ఆ కుంభకోణం మీద జనాలు మాట్లాడుకుంటారు తప్ప ఈ కుంభకోణాన్ని వదిలిపెట్టేస్తారనేటువంటి ఆలోచన తప్ప. ఎందుకంటే ప్రతి వారం 2-3 కొత్త కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. లేదా దీన్ని ఏమన్నా రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారికి వర్షం కురిసిందా అంటే మీరు పైన పోయి పైపు కట్ చేశారు, దాని మీద విచారణ జరుపుతా ఉన్నట్టుగా దీన్ని కూడా ఏదైనా కారణం మా మీద కదా నెట్టాలంటే అదేనే చెప్పండి. దానికి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా, లీగల్ ఒపీనియన్ ఏమైనా తీసుకుంటున్నారా, ఇది ఏ విధంగా అవతల మీదకి నెట్టాలా, ఏ విధంగా ఎవరి మీద వేయాలనేటువంటిది ఆలోచన ఉంటే అదేనే చెప్పండి. ఎందుకు విచారణ మందకొడిగా సాగుతుంది, ఎందుకు విచారణలో జాప్యం జరుగుతుంది, ఎందుకు మీరు పాపం నిప్పులాంటి మనుషులైనటువంటి వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని మీరు బయటపెట్టలేకపోతున్నారు? మైకులో కొట్టాలు పెడితే ఎరగదీస్తున్నారు కదా, మేము నిప్పులాంటి మనుషులు అని చెప్పి అటువంటి వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారు పాపం దీని విషయంలో? అందులో వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా వాళ్ళు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి కష్టపడి పెట్టించాడు అక్కడ పసుపేటని. నువ్వు కష్టపడి పెట్టించింది రైతులకు ఉపయోగపడడానికా, రైతుల పేరుతో దోచుకోవడానికా? దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈరోజు మేము చెప్తున్నాం దీనికి సంబంధించి. మీరు ఇంతకుముందే రైతుల్ని ఈ జిల్లాలో ఏ విధంగా దోచుకున్నారనేటువంటి దానికి నీరు చెట్టు నీరు చెట్టుల ముందు సర్వేపల్లి నియోజకవర్గం మీద మాట్లాడితే ఆ రోజు పాపం పెద్దగా స్పందించలే. ఈరోజు మీడియాలో కథనాలు వస్తున్నాయి. నీరు చెట్టు మీద దీని కథనాలు వస్తుంటే ఏం ఉపయోగం? మీ పాటికి మీరు దొంగ పిల్లలు చేసుకొని మొత్తం భోంచేసేశారు. అదేమంటే రైతులు చేస్తున్నారా, కాంట్రాక్టర్లు చేస్తున్నారా? నేను అడిగేది, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాడు నువ్వు బాధ్యత వహిస్తే నీరు చెట్టుకు సంబంధించి ఏ గ్రామంలో ఎంతెంత పనులు ఇచ్చారనేటువంటి దాని మీద మీడియాకి ఏదైనా శ్వేతపత్రం విడుదల చేస్తావా? లేదన్నా ఒక యాడ్ ఇచ్చి ఈ గ్రామానికి సంబంధించి ఈ విధంగా నిధులు ఇచ్చామని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారా? దానికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే మేము ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పి గ్రామ సభలు పెట్టి ఫిర్యాదులు స్వీకరిస్తే ఆ గ్రామంలో మీకు సంబంధించినటువంటి నాయకులు, మీకు సంబంధించినటువంటి దళారులు ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు ప్రజాధనం అనేటువంటి దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు చెట్టు విషయంలో మీరు ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారనేటువంటి దాని మీద మీకు స్పష్టత ఉండాలి అంటే మీకు సంబంధించి పబ్లిక్ ఆడిట్ పెట్టేటువంటి ప్రజల్లో బహిరంగంగా చర్చించేటువంటి దమ్ము ధైర్యం ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి పాలైందని తెలిసినానికి అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ రైతులకు సంబంధించి ప్రభుత్వం మేలు చేకూర్చింది ఏమీ లేదు, కానీ రైతుల్ని దగా చేస్తూ, రైతుల్ని మోసం చేస్తూ, రైతుల్ని మభ్యపెడుతూ, రైతుల్ని అడ్డం పెట్టుకొని అవినీతికి అడ్డాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పాలన సాగిస్తుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి రైతులను అన్ని విధాలా మోసం చేసినటువంటి మీరు రుణమాఫీ దగ్గర నుంచి, పెట్టుబడి నిధి దగ్గర నుంచి, స్థిరీకరణ నిధి దగ్గర నుంచి ప్రతి దాంట్లో మోసం చేసినటువంటి మీరు రైతులకు సంబంధించి ఏ విధంగా రైతులను అడ్డం పెట్టుకుని దోచుకోవచ్చు అనేటువంటి దానికి కొత్త మార్గాలు అన్వేషించి మరి ఈరోజు మీ దోపిడీ కొనసాగిస్తున్నారు. కాబట్టి పాపం అమాయకులైనటువంటి రైతులు, బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి నిస్సహాయతలో ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళకి యూనియన్లు లేవు, మాట్లాడలేరు, తమకు సంబంధించి ఏదైనా మోసం జరిగితే మనసులో కుమిలిపోవడం తప్ప బయటకు వచ్చి వ్యక్తీకరించలేనటువంటి రైతులను అడ్డం పెట్టుకుని దోచుకోవడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకులకు తగునా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈ రోజుకైనా వ్యవసాయ శాఖ మంత్రికి చిత్తశుద్ధి ఉందని నేను అనుకోవటం లేదు. ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి వాడు చంద్రమోహన్ రెడ్డి. అయినా సరే ఈరోజు నైతిక విలువలకు కట్టుబడి నువ్వు దీనికి బాధ్యత వహించి ఈరోజు నీ వ్యవసాయ శాఖ మంత్రి పదవి నుంచి తప్పుకొని నీ మీద నువ్వు విచారణ చేపట్టుకొని నువ్వు దీనిలో నుంచి ఈ అవినీతి నాకు సంబంధం లేదు అని రుజువు చేసుకోగలవా నేను అడుగుతున్నా. ఈరోజు మీకు సంబంధించినటువంటి అధికారులు ఏదైనా సరే కుంభకోణం జరిగితే అధికారితో పాటు కుంభకోణంలో ప్రధానమైనటువంటి అధికారులతోటే తీసుకెళ్తే వాళ్ళ దగ్గరికి పోయి రాయిస్తున్నారు. ఇప్పుడు ఏమని, ఏదో జరిగిపోయింది వేసామని చెప్పమని. దాని మీద కలెక్టర్ గారు ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఏంది? ఆ భూములకు సంబంధించి కెమికల్ అనాలిసిస్ చేయండి, రసాయన పరీక్షలు చేయండి, ఏ భూముల్లో పంట పండిందో ఏ భూముల్లో పంట పండలేదో నిగ్గు తేల్చండి. నిగ్గు తేల్చిన తర్వాత దానికి సంబంధించి చర్యలు తీసుకోండి తప్ప దీన్ని ఏదో ఒక విధంగా నీరు చెట్టులో జరిగేటువంటి అవినీతి కానీ, పసుపు కుంభకోణం కానీ ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించేటువంటి విధంగా ఈరోజు మీరు ఆలోచన చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వ్యవసాయ శాఖ మంత్రితో సహా అధికారులకు సంబంధించి, అధికార పార్టీ నాయకులకు సంబంధించినటువంటి పాత్ర ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది.
వెంటనే బర్తరఫ్ చేసి వ్యవసాయ శాఖ మంత్రిని దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి రైతుల పేరుతో దోచుకున్నటువంటి దళారులందరినీ అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించి ప్రభుత్వ సొమ్ము ఏదైతే దుర్వినియోగమైన నిధులు వాటిని తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేయవలసినట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.